సమాజంతో పాటుగా మనసు కూడా పెరిగినప్పుడు, మనిషి ప్రవర్తన పెరిగినప్పుడు, మనిషి యొక్క వ్యక్తిత్వం పెరిగినప్పుడు ఆ మనిషి మంచి పౌరుడు అవుతాడు. ఈ సమాజానికి వాడు ఉపయోగపడతాడు. మనం గుర్తుంచుకోవాల్సిందంటే విన్ విన్ ఏ గుడ్ హ్యాబిట్. విన్ విన్ అన్నది గుడ్ హ్యాబిట్. అంటే ఏ పనైనా మనం మిగతా వాళ్ళతో కలిపి పనిచేసినప్పుడు మనకి లాభం ఉండాలి, మన పక్కవాడికి కూడా లాభం ఉండాలి. మనకి లాభం వచ్చి పక్కవాడు నష్టం జరిగితే వాడు ఏం చేస్తాడంటే మళ్ళీసారి మనతో ప్రవర్తించినప్పుడు వాడికి లాభం వచ్చి మనకు నష్టం వచ్చేలా చేస్తాడనమాట. అందువల్ల లాంగ్ టర్మ్లో కనుక మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే, జీవితంలో విజయం సాధించాలంటే, జీవితంలో పైకి వెళ్ళాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం మిగతా వాళ్ళతో ప్రవర్తనలో విన్ విన్ అప్రోచ్, గెలుపు గెలుపు అన్నది మంచిది. గెలుపు గెలుపు ప్రవర్తన మంచిది. ఈ గెలుపు గెలుపు ప్రవర్తన ఎలా వస్తుంది? మన హ్యూమన్ వాల్యూస్ని, మానవతా విలువలను కనుక మనం ఆచరించినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ విన్ విన్ అప్రోచ్ వస్తుంది. ఎప్పుడైతే విన్ విన్ అప్రోచ్ మనం చేసిన ప్రతి పనులు ఉపయోగించామో అదొక మంచి అలవాటు అయిపోవాలి. ఎప్పుడైతే మంచి అలవాటు అయిపోయిందో మనకి మంచి జీవితం వస్తుంది. మంచి జీవితం వస్తుంది. ఆ మంచి జీవితంతో పాటుగా హ్యాపీనెస్ వస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్. మనం ఒక్కడో జీవితంలో జీవించట్లేదు, మనం అందరితో కలిపి జీవిస్తున్నాం. అందువల్ల ఎగ్జిస్టెన్స్ ఈజ్ కో ఎగ్జిస్టెన్స్, దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. మనకు ఒక్కరికి ఎగ్జిస్టెన్స్ లేదు. మనం సమాజంలో ఉన్నాం, మన సమాజంలో మిగతా వాళ్ళతో కలిపి బతుకుతున్నాం. మిగతా వాళ్ళతో కలిపి బతికుడు మన ఆలోచన వల్ల రెండు రకాలుగా ఉండొచ్చు. విన్ విన్ లేకపోతే లూజు అప్రోచ్ ఉండొచ్చు. అందువల్ల మనం విన్ విన్ పద్ధతిని కనుక మనం పాటించినట్లయితే, ఆటోమేటిక్గా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన జీవితంలో విజయాన్ని సాధిస్తాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా విజయాన్ని సాధిస్తాడు. మన అందరి మధ్య మనకి ఒకరి మధ్య ఒక నమ్మకం ఉంటుంది. ఎప్పుడైతే నమ్మకం ఏర్పడిందో ఈ విన్ విన్ కంటిన్యూ అవుతుంది. మనం ఎంతో మన చుట్టుపక్కల స్వర్గం లాంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంతా మన చేతిలో ఉంది. ఎప్పుడైతే మనం జీవితాన్ని చాలా సింపుల్గా అని అనుకున్నామో ఏ పని చేసినా కానీ చాలా ఆనందంగా చేయగలుగుతాం. లుక్ డీప్ ఇన్ యువర్ సెల్ఫ్. మనలో మనం చూసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ టైం మనలో మనం గడుపుకోవాలి. మనలో మనల్ని గడుపుకుని ఏదైనా పని చేసే ముందు ఈ పని నాకు లాభం జరుగుతుంది, ఈ పక్క వాళ్ళకి లాభం జరుగుతుంది, దీనివల్ల టోటల్ ఎఫెక్ట్ ఏంటి అనే ఆలోచనతో మనం ప్రవర్తించినప్పుడు ఈ విన్ విన్ అప్రోచ్ వస్తుంది. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ కనుక మనం జీవితంలో ఉపయోగించినట్లయితే, హ్యూమన్ వాల్యూస్ని జీవితంలో ఉపయోగించినట్లయితే చాలా వరకు కూడా మనం విన్ విన్ రిజల్ట్స్ని తీసుకురాగలుగుతాం. దానివల్ల మన చుట్టుపక్కల ట్రస్ట్ పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, మనకి ఎక్కువ విజయాలు వస్తాయి, మన చుట్టుపక్కల ఎంతో ఆనందం జరుగుతుంది. Happiness is the natural flow of duty. So it's very important. Network we have to existence is coexistence. అందరూ కలిపి మనం బతకడం చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సమరైజ్ చేద్దాం. మనం చెప్పింది ఇప్పుడు కూడా సమరైజ్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏమంటే విలువలు, మానవతా విలువలు, పాజిటివ్ యాటిట్యూడ్స్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. మనకు ఉన్నటువంటి నమ్మకాలను బట్టి మనకు విలువలు వస్తాయి, విలువలను బట్టి నమ్మకాలు వస్తాయి. వీటిని బట్టి మనకి వైఖరి వస్తుంది, యాటిట్యూడ్ వస్తుంది. ఈ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ అవ్వచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ అవ్వచ్చు. పాజిటివ్ యాటిట్యూడ్ అయితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మనకి విజయం జరుగుతుంది, చుట్టుపక్కల అందరూ విజయం జరుగుతుంది. అలా కాకుండా మనం మానవతా విలువలు పాటించకపోయినట్లయితే మనకి నెగిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చిందో మనం చేసే ప్రతి పనిలోనూ కూడా అపజయాన్ని మనం ఎదుర్కొంటాం. అందువలన ఏంటంటే మనం సొసైటీలో ఒంటరిగా లేము, ఎగ్జిస్టెన్స్ అంత లేదు.
మనం ఒక్కడు సొసైటీలో ఎప్పుడూ ఉండలేము. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ కో ఎగ్జిస్టెన్స్. మనం సంఘంలో కలిపి బతుకుతున్నాం. సంఘంలో కలిపి బతికినప్పుడు మన ఒక్క మంచి కూడా కాకుండా, మన ఒక్క గెలుపు కాకుండా కూడా అందరికీ గెలుపు జరిగేలా చేయటం చాలా చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి మనిషిలోని మనం ఒక పని చేసామంటే దానివల్ల 3 రకాల రిజల్ట్స్ వస్తాయి. ఒక రిజల్ట్ అంటే లూజ్, మనకి నష్టం జరుగుతుంది, పక్క వాళ్ళకి నష్టం జరుగుతుంది. రెండో రకం, మనకి లాభం జరుగుతుంది, పక్కవాడికి నష్టం జరుగుతుంది. అయితే ఆ రెండు వాడికి లాభం జరుగుతుంది, మనకి నష్టం జరుగుతుంది. కానీ అత్యుత్తమైనటువంటి విషయం అంటే మనకి లాభం జరిగి ఆ రెండు వాడికి కూడా లాభం జరగాలి, మనకి గెలుపు రావాలి, పక్కవాడికి గెలుపు రావాలి. మనం ఏ పని చేసినా కానీ ఆలోచనతో అందరికీ మంచి జరిగేలాగా చేసినట్లయితే ఏం జరుగుతుందంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. మనం ప్రశాంతంగా ఉండటం కాకుండా చుట్టుపక్కల ప్రశాంతత వస్తుంది. మనలో మన మీద నమ్మకం ఉండటం వల్ల ఏ పని అయినా మనం ధైర్యంగా కలిపి పని చేయగలుగుతాం. అందువల్ల ఆ చుట్టుపక్కలంతా కూడా మన కుటుంబంలో కానీ మన సొసైటీలో కానీ శాంతి వస్తుందన్నమాట. రెండో విషయం ఏంటంటే ప్రతి మనుషులు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటంటే బాడీ, 2 ఐ. మనం చాలా వరకు కూడా ఏం చేస్తామంటే మనం ఎక్కువగా బాడీకి శరీరానికి కావాల్సిన చేస్తూ ఉంటాం. శరీరానికి వచ్చే ఆహారం, శరీరానికి పడుకోవడానికి మంచి పడక, ఒక ప్రయాణం చేయడం కారు, ఇటువంటి విషయం మీదే మన ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కువ కష్టపడుతుంది. మన ఎడ్యుకేషన్ అంతా కూడా దీని మీదే ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ప్రతి వ్యక్తిని కూడా వాడి శారీరకమైన సుఖాలకి కావాల్సినటువంటి డబ్బు సంపాదించడానికి మనం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాం తప్ప వాళ్ళు మానసికంగా ఎదగటానికి, వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండటానికి మనం ఏమాత్రం కృషి చేయటం లేదు. గుర్తుంచుకోవాల్సిందంటే 4 విషయాలు అన్నమాట. ఒకటి అంటే ఒక తల్లిదండ్రులు కానీ ఒక టీచర్ కానీ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కేర్ అండ్ గైడెన్స్ 2 ఇవ్వాలి. వాడు చదవటానికి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వాలి. దాంతోపాటుగా వాడి జీవితంలో ఆనందంగా జీవించడానికి కావాల్సింది కూడా మనం ఇవ్వాలి. ఆనందంగా జీవించడానికి ఏం కావాలి? గైడెన్స్ చాలా చాలా ముఖ్యం. గైడెన్స్ అంటే ఏంటి? వాడికి మానవతా విలువలు చెప్పాలి. ఏవి మానవతా విలువలు, ఏవి ముఖ్యమైనవి? 2 న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ప్రతి మనిషిలోని కూడా అంతర్గతంగా తను మంచిగా ఉండాలని, చుట్టుపక్కల అందరూ మంచిగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కడికి కోరిక ఉంటుంది. దాన్ని న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటారు. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ కనుక మనం ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనం ఏ పని చేసినా మనకి లాభం జరుగుతుంది, పక్కవాడికి కూడా లాభం జరుగుతుంది. అదొక్కడి కాకుండా 2 విషయం గుర్తుంటే మంచి ఆలోచన విధానం నేర్పాలి, మంచి వైఖరి డెవలప్ అయ్యేలా చేయాలి. అతను లక్ష్యాలు పెట్టుకుని లక్ష్యాల వైపు ముందుకెళ్ళేలా చూడాలి. అందరితో కలిపి పనిచేయాలి. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాలి. ఇవి అన్నీ కనుక నేర్పినట్లయితే వాడికి మనం గైడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అందువలన ఉపాధ్యాయులారా, తల్లిదండ్రులారా, మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనం ఎక్కువ సమయం దేనికి ఉపయోగిస్తున్నామంటే ఆ పిల్లలకి కావాల్సిన ఫిజికల్ ఫెసిలిటీస్ గురించి, డబ్బు సంపాదించడంలాగా లేకపోతే మార్కులు సంపాదించడంలాగా అన్న విషయం మీద మనం ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తున్నాం. అది కాకుండా మనం కొంత సమయాన్ని తప్పకుండా ఏం చేయాలంటే తప్పకుండా హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పాలి. అలా కాకుండా వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పాలి. వాళ్ళ జీవితంలో పైకి ఎలా రాగలరో చెప్పాలి. విన్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ నుంచి లూజ్ థింకింగ్ నుంచి విన్ కాకుండా మనం వెళ్ళవలసిందంటే హలో చెప్పండమ్మా. Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. Right. We are talking from JDC Women Khammam, and okay. And we would like to express our thanks. Okay. Because we had a topic call in. We begin the topic on international relations with a seminar on win-lose. Okay. And lose. That is like politics of conflict and convergence. Okay, that's wonderful. And we are so thankful to the commissionerate and to you, sir. Okay. For making it
for using the PowerPoint and making it so easy for my students. So on behalf of GDC Women, Department of Political Okay, Science, and okay. BS students, we would like to thank you, sir. Thank you. Thank you so much. Thank you so much. Thank you. Win-win. Let us go for win-win. Thank you so much. Win-win thinking. అందువలన మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనం ఈ లెక్చర్లో మెయిన్గా మనం డిస్కస్ చేసింది మానవతా విలువలు పాటించడం మనకు తప్పదు. తప్పకుండా ఇది నేర్చుకోవాలి, తప్పకుండా జీవితంలో ఆచరించాలి. ఎప్పుడైతే భారతీయ పౌరుడు ప్రతి ఒక్కడూ కూడా మానవతా విలువలు నేర్చుకుని దాన్ని ఆచరణ పెట్టాడు, అప్పుడు భారతదేశం సూపర్ పవర్ అవుతుంది. అప్పుడు భారతదేశం సూపర్ పవర్ అవుతుంది. ఆ రోజు గురించి అందరం కూడా ఆనందంగా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.